హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రైతుల ఉద్యమం ఒక్కసారి అకస్మాత్తుగా తెర మీదకు వచ్చింది. ధిక్కార స్వరాలు ఆరంభమైనవి. ఎన్నికలయ్యి ఇప్పటికీ 9 నెలలు కాలేదు, అంటే 6 నెలలే అని చెప్తున్నారు. 9 నెలలు కాలేదు, కానీ అప్పుడే ఉద్యమాల బాట పట్టడం ఏంటి? రైతులకు సంబంధించినటువంటి కష్టాలలో జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేశాడని, జగన్ రైతుల్ని సర్వనాశనం చేస్తే మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నది ప్రభుత్వం. మిర్చి రైతుల యొక్క కష్టాల కోసమని చెప్పి ఆ రైతుల దగ్గరికి జగన్ వెళ్ళటం, ఆ సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు, అదే సందర్భంలో మిర్చి రైతుకి సంబంధించినటువంటి బాధలకి కారణం ఎవరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమం వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏంటి, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఇవాళ మిర్చి యార్డుకి సంబంధించి గుంటూరు మిర్చి యార్డుకి జగన్ వెళ్ళబోతున్నారు. నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఆ తర్వాతన దానికి అనుమతి లేదు, ఎన్నికల సంఘం అనుమతి లేదని, లేదా పోలీసులు అనుమతి లేదంటూ ముందు వాట్సాప్ గ్రూపుల్లో ఒక కామెంట్ వచ్చింది. అయితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్లైయే చేయలేదు అని ఆ తర్వాత చెప్పారు. తీరా చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డు దగ్గరికి వెళ్ళాడు. దీన్ని ఎలా చూడాలి? రైతు సమస్యల మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వెళ్ళటము, అక్కడ రైతులను పరామర్శించడము, పరిస్థితులేమో తెలుసుకోవటం అన్నది తప్పైతే కాదు. ఇది ఒక ప్రతిపక్ష నాయకుడుగా హక్కు ఉంటుంది. దానికి అనుమతి లేదనటము, లేకపోతే ఏవో కారణాలు చెప్పటం కరెక్ట్ అయితే కాదు. ఒకటి, అక్కడ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ గుంటూరు జిల్లాలో ఉంది. కానీ కోడ్ ఉన్నంత మాత్రాన రైతుల దగ్గరికి వెళ్ళి మనం పరామర్శించడము, లేకపోతే మాట్లాడడము, వాళ్ళ సమస్య తెలుసుకోవటం అనే దానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ విషయం ఏదైనా వస్తుంది అనుకుంటే పోలీస్ పర్మిషన్ ఉండాలి, అంతే. అంతకు మించి వేరే ఏ పర్మిషన్లు ఏం అవసరం ఉండదు. మరి సరే, ఏది ఏమైనా వెళ్ళాడు, అక్కడికి తెలుసుకున్నాడు. మరి ప్రభుత్వం మీరు అన్నట్టు వచ్చి దాదాపు 7 నెలలు దాటిపోయింది, 8 నెలలు ముగుస్తా ఉంది, 8వ నెల కూడా. ఇలాంటి పరిస్థితుల్లో నాకైతే కనిపిస్తున్నది ఏంటంటే, ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఎక్కడో లోపం ఉంది. అంటే ఒక ఆఫీసర్స్ కి మధ్యనే గ్యాపు, అలాగే ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులు మనకు కనిపిస్తున్నారు ఇక్కడ. అనేక అంశాల్లో, ఒకటని కాదు, 2 కాదు. అంటే అడ్మినిస్ట్రేషన్ అన్నది గాడిన పడలేదు. ఇంకా ఇదేదో కొత్తగా ప్రభుత్వం వచ్చినట్టు, ఈ కొత్త ప్రభుత్వానికి ఇంకా ఏమీ తెలియదు, తెలుసుకోవాలి, సమయం పడుతుంది అన్నట్టు. కొత్తది కాదు, మరే 3 సార్లు ముఖ్యమంత్రి, 4వసారి అయ్యాడు ఆయన. అందులో మంత్రులు కూడా చాలా మంది అనుభవం వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు కంట్రోల్ అన్నది జనరల్గా ముఖ్యమంత్రికే ఉంటుంది, కమాండ్ కంట్రోల్ 2 ఉంటాయి. ఉన్నప్పుడు ఏ సందర్భంలో ఎవరు బాధపడుతున్నారు, ఎవరికి ఇబ్బంది వస్తున్నది, రైతుల ప్రాబ్లం ఏంటి, లేకపోతే ఇంకో ప్రాబ్లం ఏమిటి అన్నది పూర్తిగా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని దాని మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. న్యాచురల్గా ఎవరి అధికారంలోనే కూడా ఉంటుంది. ఇక్కడ మిర్చి రైతులు ఎంత కష్టపడి, ఏ పంట అయినా రైతులు ఎంత కష్టపడి పండిస్తారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ ఏదంటే అప్పులు తెచ్చుకోవాలి, పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధర లేనప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయి, గుండె బాదుకుంటారు. పెద్ద రైతులు అంటే పర్వాలేదు, సన్నకారు రైతులు అయితే గుండెలు బాదుకుంటారు. ఆత్మహత్యలు తప్పంగా వేరే మార్గం కనపడదు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అండగా ఉండాల్సింది ఎవరు? ముందు ప్రభుత్వం అండగా ఉండాలి. ఒక సమస్య అక్కడ ఉందంటే ఎవరు వెళ్ళాలి? మంత్రి వెళ్ళాలి. ఈయన ప్రతిపక్ష నాయకుడుగా వెళ్ళాల్సి, మంత్రులు వెళ్ళాలి, అధికారులు వెళ్ళాలి. అక్కడ సమస్య ఏంటి అని చూడాలి. ఏమైపోతున్నదంటే, ఈ యొక్క దళారీ వ్యవస్థ వచ్చిన తర్వాత, అంటే కొనుగోలులో
వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు వాళ్ళని. రైతులు మా యార్డుకు తీసుకొస్తారు పంటను, వాడు నేను ఇంత రేటుకే కొనుక్కుంటానంటాడు. బయట చెప్పేది ఒకటి విధంగా ఉంటుంది, లోపల జరిగేది ఇంకో విధంగా ఉంటుంది. లోపల మార్కెట్ యార్డ్ అధికారులు కూడా లంచాలకు అలవాటు పడిపోయి వాళ్ళు చెప్పినట్టు వినండి అంటారు. రైతులకు సలహా చెప్తారు. అందుకని వాడేం చేస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. నేను అంత ధర కొనను, ఇంత ధరకే. ఒక్కోసారి చూస్తున్నాం కదా, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు మూటలు అక్కడ పెట్టుకొని ఆ యార్డుల్లోనే పడుకొని ఆ ధాన్యం అమ్ముడుపోక, లేకపోతే మిర్చి అమ్ముడుపోక అక్కడనే పడుకొని అవస్థలు పడుతూ బాధపడుతూ ఉండేటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఎన్నో చూశాను. నేను కూడా టీవీలలో చూశాను, కొన్ని నేను ప్రత్యక్షంగా కూడా చూశాను అలాంటి పరిస్థితి. అందువలన ఏంటి ప్రభుత్వ బాధ్యత? మరి ఎక్కడేం జరుగుతుందో తెలుసుకొని దాన్ని పరిష్కరించే దిశగా కదా ప్రభుత్వం అనేది వెళ్ళాలి, అడ్మినిస్ట్రేషన్ అనేది పనిచేయాలి. ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు అవసరం ఏముంది? ఎక్కడ మీరు చేసి ఉండాలి కదా, చెయ్యరు. కమ్యూనికేషన్ గ్యాప్, అధికారుల మీద వదిలేస్తారు. మరి ఎన్నికలు ఉండొచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు, కానీ ప్రజా సమస్యలను పట్టించుకోవద్దని ఎవరు చెప్పారు? ఏ ఎన్నికల కోడ్లో ఉంది? ఎక్కడ లేదు కదా. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుమతులు కానీ, లేకపోతే ఫండ్స్ రిలీజ్ చేయడమో, ఇంకోటి ఏదైనా కొత్తగా ప్రాజెక్టు ప్రకటించడము, ఇట్లాంటివన్నీ చేయొద్దు, అలాగే నిధులు శాంక్షన్ చేయొద్దు, ఇవన్నీ అన్ని చెప్తారు తప్ప రైతులు సఫర్ అవుతున్నారు, అక్కడ గిట్టుబాటు ధర లేదు, దళారీలు వేధిస్తున్నారు అంటే ఇంటర్వ్యూ కాకూడదని ఎవరు చెప్పారు? కోడితో సంబంధం ఏముంది? సంబంధమే లేదు అసలు. రైట్. ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, జగన్ మార్కెట్ యార్డ్కి వస్తున్నాడు అని నిన్న ప్రకటించడం అయితే సరే, ఇందాక నేను చెప్పినటువంటి అనుమతులు లేవంటాం ఒక ఎత్తు. కానీ చంద్రబాబు గారు వెంటనే దాని మీద రివ్యూ చేశారు నిన్న సాయంత్రమే. కేంద్రంతో మాట్లాడండి దీని మీద అని చెప్పేసి చెప్పారు. అదే విషయాన్ని చంద్రబాబు ముందే ఆలోచించారు. జగన్ ఆ తర్వాతన ఇక్కడికి వెళ్ళారు, డ్రామాలు ఆడుతున్నారు, ప్రభుత్వం చేస్తోంది చూసి అన్నటువంటి ఒక వాదన చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏవి కూడా ఏదైనా ఇష్యూలు వచ్చినప్పుడు అవి టేకప్ చేయకుండా ఎలా ఉంటారు? అదే డ్రామా అంటే మనం ఏం చెప్తాం దానికి? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్ని అంశాల మీద ఇలాంటి పనులు చేయలేదు? చేశాడు కదా. దాన్ని డ్రామా అంటామా? కాదు. డ్రామా అని ఎందుకు అంటారు? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక అవకాశం వస్తే వెంటనే రియాక్ట్ అయిపోయి దాన్ని ఉపయోగించుకుంటారు. అరే రాజకీయ పార్టీలు ఉన్నది దేనికిగా? అవకాశం వచ్చింది, ప్రజల సమస్య పట్టించుకోలేదు ప్రభుత్వం, వెంటనే రియాక్ట్ అవుతారు. ఈయన కాలేదా ఎన్నిసార్లు? అది అలాంటి మాటలు అనవసరం. అక్కడ పరిష్కారం దిశగా వెళ్ళాలి తప్ప రాజకీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. కేంద్రము ఇప్పుడు ప్రతిదీ కేంద్రం మీద ఎలా చెప్తారండి? నాకు అర్థం కాదు. అక్కడ దళారీ వ్యవస్థ ఉంది, ఆ దళారీ వ్యవస్థ వలన సమస్య ఉంది అన్నప్పుడు పరిష్కరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఆ మిర్చి యార్డు రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో కదా ఉంది, కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంది అది కాదు కదా. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ గిడ్డంగి, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ గిడ్డంగి అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నాయి. ఈ కేంద్రం తోసేస్తే ప్రయోజనం ఏముంది? కేంద్రం ఏంటంటే కొన్ని పంటలకు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వరి ధాన్యం, వాటికి పసుపు, వీటికి ఏంటంటే వాళ్ళు ధరలు నిర్ణయించి ప్రకటిస్తారు అంతే తప్ప ప్రతి పంటకు కేంద్రమే ధరలు నిర్ణయించడం లేదు కదా. అంటే ఇక్కడ జగన్ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక విచిత్రమైన పరిణామం ఏంటంటే, జగన్ మిర్చి యార్డ్కి వెళ్ళకముందే అక్కడ మైకుల్లో అనౌన్స్మెంట్ చేశారు, ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకి అనుమతి లేదు అంటూ. అదే సందర్భంలో జగన్ వెళ్ళాక ఒక్క కానిస్టేబుల్ కూడా లేరు. కంప్లీట్ పోలీసులు ఓ రకంగా బాయ్కాట్ చేశారనడానికి లేదు, కానీ పోలీసులను అక్కడికి వెళ్ళొద్దన్నారు. ఎందుకంటే మీకు అనుమతి తీసుకోలేదు కాబట్టి. ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? కాదు. ఇది ఇప్పుడు అనుమతి తీసుకోలేదు అంటే అనుమతికి అప్లై చేయలేదా అని, సరే అప్లై చేయలేదు అంటున్నారు, అప్లై చేశాను వాళ్ళు అంటున్నారు, అది పక్కన పెడదాం. అనుమతి ఇవ్వలేదు అంటున్నారు, సరే ఆయన వెళ్తున్నాడు. ఒకవేళ మీరు అనుమతి ఇవ్వలేదు, అసలు వైసీపీ అప్లై చేయలేదని చెప్పేసింది, ఇందులో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎందుకు అని చెప్తున్నారు. ఓకే, అప్లై చేయలేదు అయినా ఆయన వెళ్తున్నాడు,
అని మీకు సమాచారం ఉంది కదా. వాళ్ళు ఒకరోజు ముందే చెప్పారు కదా, మేము మా పార్టీ అధ్యక్షుడు వెళ్తున్నారని. చెప్పినప్పుడు అసలు ఆయన ఇంటి నుంచి బయటికి ఎలా వెళ్తాడు? మరి పోలీసులు ఇంట్లోంచి బయటికి రాకుండా ఆపిండాలి కదా. అయ్యే శాంతి భద్రతల సమస్య వస్తుంది, మీరు వెళ్తే అక్కడికి, మీరు ఇంట్లోంచి బయటికి రావడానికి వీల్లేదని. ఇప్పుడు నమ్ముతూ గతంలో చంద్రబాబు నాయుడు అందరినీ, రాజకీయ నాయకులు అనేక మందిని బయటికి రాకుండా ఆపిన సందర్భాలు పోలీసులు మేము చూసాం కదా. ఇప్పుడు ఎందుకు అనుమతి ఇచ్చావు? మరి ఎందుకు బయటకు వచ్చాడు? ఎలా వెళ్ళాడు? మరి అంటే మీ ప్రభుత్వం అంత వీక్గా పనిచేస్తుందా అనేది కూడా వస్తుంది కదా. మరి ఇంట్లోంచి బయటికి రాని కూడా ఉండాల్సింది. పోలీసులు పోయి అక్కడ ఇంటి చుట్టూ మోహరిస్తే బయటికి వెళ్ళి వస్తాడైనా? రాలేడు కదా. మరి అంత శాంతి అంటే అక్కడ అలాంటి శాంతి భద్రతల పరిస్థితి లేదు అని దాని అర్థం. వెళ్ళినా కూడా ఏం పర్వాలేదు, అక్కడ ఏమి ఇబ్బంది ఏమి జరగదు, శాంతి భద్రత పరిస్థితి ఉత్పన్నం కాదని మీరు మౌనం మోహించినట్టుగా దాని అర్థం. ఒకవేళ ఏ పోలీసు బందోబస్తు ఇవ్వలేదు, పోలీసులు కాపలలేరు ఎక్కడ, ఈయన వెళ్ళాడు, ఒకవేళ అనుకోని సంఘటనలు ఏమైనా జరిగింటే బాధ్యులు ఎవరుంది? అప్పుడు పోలీసులే కదా బాధ్యత, అంటే ప్రభుత్వమే కదా బాధ్యత. ఒక రాజకీయ పార్టీ నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రికి అక్కడ ఒక రైతులను పరామర్శించడానికి వెళుతూ ఉంటే సెక్యూరిటీ అన్నది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే కదా. దానికి పర్మిషన్ అడగకపోయినా కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకు? అక్కడ శాంతి భద్రతల సమస్య వస్తే ఏమిటి అన్నది ఆలోచించాలి కదా పోలీసు వ్యవస్థ. మరి ఎందుకు ఇవ్వలేదంటే కావాలని చేస్తున్నారు ఆ పని. అక్కడ ఏదో జరిగిన తర్వాత చూసుకున్నాం, నింద ఆయన మీద వేసేద్దాం ఇంకో అనేటువంటి ఆలోచనతో అలా వదిలేశారేమో నేను అనుకుంటున్నాను. రైట్. అంటే జగన్ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఇటు రైతులు కావచ్చు, అటు సొంత పార్టీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున మూగడం, కనీసం అడుగు వేయటానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. బయటికి రావడానికి, చివరికి అక్కడ మాట్లాడలేవడానికి వీళ్ళేది. ఎందుకంటే ఒక పక్కన సెల్ఫీలని, చేతులు షేక్ హ్యాండ్లు ఇవ్వడానికి ఇదంతా మీదకు వస్తున్నటువంటి సందర్భంలో ఇక చివరికి అక్కడి నుంచి ఇక మాట్లాడటానికి మైక్ కూడా పెట్టడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో యువతలకు వచ్చేశారు. ఇది డెమోక్రటికల్గా అయితే గనక అతను చేసిన తప్పుకి ఫలితం అతను ముందుగా పర్మిషన్ అడుగుంటే ఏర్పాటు చేసేవాళ్ళు అన్నటువంటిది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నటువంటిది. అలా కాకుండా పోలీసుల్ని అస్సలు లేకుండా, ఈవెన్ నిన్న వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. ఇది పబ్లిక్లోకి జగన్ వెళ్ళినప్పుడు మేము భద్రత కల్పించాల్సిన అవసరం లేదు, లేదా ప్రత్యేకించి సెక్యూరిటీ అక్కర్లేదు అని సంకేతం ఇవ్వడం అవుతుందా? ఒకటేంటంటే భద్రతా విషయంలో అతను మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా పోలీసులకు తన యొక్క పర్యటన వివరాలు ఇవ్వాలి, ఇన్ఫార్మ్ చేయాలి. చేయటం వల్ల ఆయనకే ప్రయోజనం ఉంటుంది, పోలీసులు అలర్ట్గా ఉంటారు. వాళ్ళని ఇన్ఫార్మ్ చేసామంటున్నారు ప్రోగ్రామ్, వీళ్ళేమో మాకేం లెటర్ ఇవ్వలేదు అని వీళ్ళు చెప్తున్నారు. సరే, అది మనం ఇక్కడే ఇన్ఫర్మేషను పర్మిషన్ ఈ రెండింటి మధ్య తేడా ఉంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పర్మిషన్ అడగల. వీళ్ళు పర్మిషన్ అడగలేదు కాబట్టి మేము పెట్టలేదు అంటున్నారు. అది కాదండి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది, దానికి పర్మిషన్ ఇవ్వక్కర్లేదు. అక్కడ ఏమైనా బహిరంగ సభ జరుగుతున్నదా? అంటే పరామర్శించాక బహిరంగంగా మాట్లాడతాడు కదా, పరామర్శించాక అందరిని ఉద్దేశించి మాట్లాడతాడు కదా, దానికి పర్మిషన్ అడగాలి. రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళితే దానికి పర్మిషన్ అవసరమే లేదు. నా పర్మిషన్ దేనికి? దానికి అక్కడ రైతులు ఉన్నారు, మార్కెట్ యార్డ్లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, దానికి పర్మిషన్ అవసరమా? అక్కడ సమావేశం ఏర్పాటు చేయలేదు కదా. అక్కడ ఏమైనా జెండాలు పెట్టి శ్యామైన లేసి వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్ ఏమైనా పెట్టారు అక్కడ పర్మిషన్ అడగడానికి? ఇప్పుడు మా ఇంటికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా లక్ష్మణ్ గారి ఇంటికి పోతున్నా రేపు అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే మా ఇంటికి రావడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా పోలీసు వాళ్ళ దగ్గర? ఎవరు చెప్పారు? ఎక్కడుంది ఆ చట్టం? ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? ఉంది. కాబట్టి నీకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తారు అంటే, ఆయన మాజీ ముఖ్యమంత్రి, థ్రెట్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పూర్తిగా బాధ్యత పోలీసులది. అప్పుడు ఇన్ఫర్మేషన్ అందుతే వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. ఎంత మాత్రం తీసుకుంటారని తర్వాత విషయం. కానీ అతని సెక్యూరిటీ అనేది
టేక్ కేర్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థది. ఎందుకు? ప్రోటోకాల్ ఉంది. మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ లేదా? ఉంది కదా, దాని ఫాలో కావాలి. ఇప్పుడు ఎంతసేపు ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ పులివెందుల ఎమ్మెల్యే ఒక పార్టీ అధ్యక్షుడు అంటున్నారు, కానీ మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ? పోనీ ఎమ్మెల్యే అయినా కూడా ఎమ్మెల్యే కూడా ప్రోటోకాల్ ఉంది కదా, లేకుండా పోయింది. ఎమ్మెల్యే అయినా ఉంది కదా. ఇది ఊరికే వితండవాదం చేస్తున్నారు తప్ప, ఒక రకంగా చెప్పాలంటే చేతగాని ప్రభుత్వం అని నేనైతే భావిస్తున్నాను. ఒకవేళ మీకు నిజంగా చేతనైతే మీకు సమాచారం ఇచ్చారు, ఒకటే ప్రశ్న వేస్తున్నా, మీకు ఇష్టం లేదు ఆయన అక్కడ పోవడానికి, అది రాజకీయం అవుతుంది అనుకుంటున్నారు, లేదా అక్కడ కోడ్ ఉంది కాబట్టి అంటున్నారు. అసలు ఇంట్లోంచి బయటికి ఎట్లా రానిచ్చారండి? నాకు అర్థం కాలేదు. ఎందుకు పంపించారు మరి? సార్ వెళ్ళడానికి వీల్లేదు, మేము బయటంతా సరెండర్ అయ్యాము, ఇంటి చుట్టూ శాంతి భద్రతల సమస్య వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని పోయి అడ్డం కూర్చున్నారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు ఎలా అవుతారు మరి? ఓకే, అదొక ఇష్యూ అవుతుంది, ప్రచారం చేసుకుంటాడు, నన్ను నిర్బంధించారు రైతుల దగ్గర పోనీయకుండా అని, చేసుకొని అని అనుకోవాలి కదా మీరు. మళ్ళీ అది వద్దు, అలా అయితే కనుక రైతుల దగ్గర పోకుండా అడ్డుకున్నారంటే మళ్ళీ ఆయన మైలేజ్ వస్తాడేమో, రైతుల నుంచి సింపతి పెరుగుతాడేమో అని ఆలోచించారు. ఆలోచించేప్పుడు పర్మిషన్ నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు నువ్వు పోయి అక్కడ సెక్యూరిటీ. ఇప్పుడు ఒకవేళ మనం అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది, అక్కడ తోసుకొని లోపలికి వెళ్ళి మొత్తం మీద బయటకు వచ్చి వెళ్ళిపోయాడు. ఒకవేళ అనుకోని సంఘటన జరిగి ఉంటే అక్కడ అప్పుడు బాధ్యత ఎవరిని మనం? ఆయన పర్మిషన్ లేకుండా పోయాడు కాబట్టి ఆయనదే బాధ్యత అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? పోలీసుదే బాధ్యత. ఆయన బాధ్యత ఎట్లయితుంది? ఆయన సమాచారం ఇచ్చాడు కదా వెళ్తున్నానని, మీరేమైనా వెళ్ళొద్దని చెప్పారా? చెప్పలేదు కదా. ఇవన్నీ లేని సమస్యను ముందుకు తెచ్చుకోవడం తప్ప, వెళ్తున్నాడు శుభ్రంగా ఒక ఎస్కార్ట్ వెళ్తుంది, అక్కడ లోకల్ పోలీసులు ఉంటారు, వాళ్ళు నిలబడతారు, అక్కడ జనం అడ్డు రాకుండా రైతుతో మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, ప్రశాంతంగానే జరిగేది. అంత తోసుకోవాల్సినటువంటి అవసరం కూడా వచ్చేది కాదు. అంటే ఏదో ఒకటి జరిగిన తర్వాత చూసుకుంటాము అనేటువంటి ఆలోచన మరి పోలీసు పెద్దలు చేశారు. ఇలాంటి పోలీసులు ఆ సంఘం వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మమ్మల్ని అలా మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి మేము బైకాట్ చేస్తున్నామని. ఏమైనా నిజంగా పోలీసులు ఇవాళ ఆయన ప్రోగ్రామ్కి బైకాట్ చేశారా? అదేమైనా చెప్పారా? అట్లేం చెప్పలేదు కదా, మేము బైకాట్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు రాబోయే రోజులు అంటే ఇవాళ జగన్ అక్కడికి వెళ్ళాక 2 స్టేట్మెంట్లు. ఒకటి, చంద్రబాబు గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు, 20 క్వింటాలు పండాల్సిన చోట 15 క్వింటాలు పడింది, వర్షాభావం వలన ఈ పరిస్థితులు తలెత్తినవి, కొన్ని చోట్ల అధికం వాటి వలన సమస్య ఎదురైంది, దానివలన దిగుబడి తగ్గింది కాబట్టి ధరలు తగ్గిపోయినాయి, దాన్ని మీరే ఆదుకోవాలని కేంద్రానికి ఒక లేఖ రాశారు. నెంబర్ 2, అచ్చెన్నాయుడు ముందుకొచ్చి 6 నెలలే ప్రభుత్వం వచ్చి అధికారంలోకి అప్పుడే నాశనం చేసేస్తున్నారు, జనాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, రైతులకి మీ హయాంలో ఒక్క పైసా ప్రయోజనం కూడా జరగలేదు, అందుకని గ్రామీణ ప్రాంతాల్లో కూడా మిమ్మల్ని తిరస్కరించారు, 11 సీట్లకే పరిమితం చేశారు అంటున్నారు. ఈ రెండింటిని ఎలా చూడాలి? రాజకీయ కోణంలో వాళ్ళు వెళ్ళని మాట్లాడచ్చు. సరే, గత ప్రభుత్వం పరిపాలన సరిగా లేదు, తిరస్కరించారు, 11 సీట్లే వచ్చాయి. మరి మీ ప్రభుత్వ పరిపాలన 8 నెలలు అవుతుంది, 8 నెలల్లో మీదేమైనా కొత్త ప్రభుత్వం కాదు, పాత ముఖ్యమంత్రి, అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. మరి మీ పరిపాలన ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా తయారైంది? మరి ఇక్కడ దిగుబడి తగ్గింది, దిగుబడి తగ్గినప్పుడు రైతుకు ఏదైనా ఒకవేళ ఆర్థిక సహాయం చేయదలుచుకుంటే, ఇదిగో ఎకరాకింత సొమ్ము మేము ఇస్తాము, నష్టపోయారు కాబట్టి అని కొంత సబ్సిడీ లాగా ఇవ్వచ్చు. లేదు అనుకుంటే కనుక రుణాలు ఏమైనా తీసుకొని ఉంటే బ్యాంకుల్లో రుణాల మీద వడ్డీనా మాఫీ చేయొచ్చు. మార్గాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు చేయొచ్చు. ఒకవేళ కేంద్రం ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు తగ్గిపోయింది దిగుబడి, రైతుకు నష్టం వస్తున్నది, ఈ మిరప పంటను కేంద్రం కొనుక్కుంటుందా? అధిక రేటు పెట్టి కొనుక్కొని రైతుకు లాభం వచ్చే విధంగా చేయగలుగుతుందా? కేంద్రం కొనుక్కుంటే దాని మార్కెటింగ్ ఎవరు చేస్తారు? ఎంతసేపున దళారీలు కొనుక్కుంటారు, వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు, ఎక్కడికి ఏ రాష్ట్రాలకు ఎక్కడెక్కడో పంపించుకుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వం కొనుగోలు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే బియ్యము
రేషన్ దుకాణాలకు సప్లై చేస్తారు కాబట్టి కేంద్ర పథకం కూడా కాబట్టి సబ్సిడీ బియ్యాన్ని అలాగే దాన్ని సేకరిస్తారు, ధాన్యం సేకరిస్తారు. సేకరించేసి గోడౌన్లో స్టాక్ పెట్టుకొని, అది దేశ భద్రతకు కూడా అది అవసరం. ఎందుకంటే ఏదైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ అన్నం దొరకలేదనే సమస్య లేకుండా ముందు జాగ్రత్తగా గోడౌన్లో భద్రపరుస్తారు ఆహార పదార్థాలు ఇట్లాంటివి. ఈ అందులో భాగంగా అందులో ఇది ఆ యొక్క నిత్యావసర వస్తువులోకి పరిధిలోకి ఇవి మిరపకాయలు కూడా వస్తాయని నేనైతే అనుకోవటం లేదు. మరి ఆ లిస్ట్ లో లేదు, సేకరించదు కేంద్రం. కందిపప్పు సేకరిస్తుంది కానీ మీరు చేయగలిగిందైనా చెయ్యండి. వాళ్ళకి చెప్పండి దళారీలకు, అయ్యా బాబు వాళ్ళు నష్టపోయారు, మీరు బెదిరించి అదిరించి తక్కువ రేటుకు కాదు, ఇదిగో ఈ రేటుకే కొనుక్కోవాలా అని చెప్పి మీరు ఎందుకు ఒక ఆర్డర్ పాస్ చేయకూడదు? చేయండి, అంత తక్కువ వీలు పడదు, ఈ రేటే మినిమం రేటు మీరు కొనాల్సిందే అని చెప్పి కూర్చోండి, కొంటాడు వాడు. అలాగే వాళ్ళకి ఏదైనా వాళ్ళు రుణాలు తీసుకుని ఉంటే మీరు బ్యాంకులో సబ్సిడీ ఇవ్వండి, రుణమాఫీ చేయండి. ఎంతమంది ఉంటారు రైతులు? అట్లా ఏం లక్షల మంది ఉంటారా? చేయగలిగితే ఎంతమంది ఉంటారు? అంటే ఏదో ఒక విధంగా వాళ్ళకి సహాయం అన్నది ప్రభుత్వం చేయడానికి ముందుకు రావాలా. అదే కాకుండా రాజకీయం చేసుకుంటే ప్రయోజనం దానివల్ల. 7 నెలలుగానే మమ్మల్ని ఎంటబడుతున్నారు, 7 నెలలు కాదు, 1 నెలైనా ఎంటబడతారు. ఇప్పుడు ప్రజాపాలన ఇది, ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన స్టార్ట్ కావాలా. నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ప్రశ్నించకూడదా? ఎవరైనా ప్రశ్నించాల్సిందే. ఏంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు కదా వచ్చింది ఇక్కడ కూర్చున్న సీట్లో. అనుభవం లేని ముఖ్యమంత్రి చెప్పా నాకు సమాచారం లేదు, నాకు తెలియదు, ఎలా పరిపాలన చేయాలో సమయం పడుతుంది అంటే అది వేరు. పూర్తి అనుభవం ఉంది. రైట్. ఇక్కడ జగన్ భద్రత విషయంలో కీలకమైన పరిణామాలు 3. ఒకటి, తనకి గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఈవెన్ కోర్టుల దాకా వెళ్ళినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత అంతా ఇచ్చామని ఒకవైపు, ఇదివరకు ఆయన 2000 మందిని పెట్టుకునేవాడు, 3000 మందిని పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా 900 మందిని ఇచ్చాము అని చెప్పడం ఒకవైపు. అయితే అతని ఇంటి ముందు ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం తీసేయడం జరిగింది. మొన్న అతని ఇంటి ఎదురుగుండానే గడ్డి తగలబడడం జరిగితే అది జగన్ వాళ్ళని అడిగితే వాళ్ళు వివరాలు ఇవ్వట్లేదంటూ ఒకవైపున ఆరోపించారు. అదే సమయంలో సెక్యూరిటీ ల్యాప్సెస్ అంటే అతను ఇప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే. అతని స్థాయికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత ఇచ్చాము, మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చాము, కిరణ్ కుమార్ రెడ్డి స్థాయి వాళ్ళకి ఎట్లా ఇచ్చారో అట్లా ఇచ్చాము అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి తెచ్చారు. రెండవది, నిన్న వంశీ దగ్గరికి వెళ్ళినప్పుడు సందర్భంలోనూ అక్కడ పోలీసులు సాధారణంగా ఇదివరకు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూడా చుట్టూతా ఒక 25-30 మంది పోలీసులు, సిఐలు, డిఎస్పీలు, ఆ స్థాయి అధికారులతో ఒక సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఈ 2 చోట్ల కూడా ఆ తరహా కనిపించలేదు. దీన్ని ఎలా చూడాలి? ఇది ఇంతే, అతని స్థాయి అంతే అని లెక్కేసుకోవాలా? వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు కదా. ఆయన పులివెందులు జాతని సభ్యుడు అంతే, ఆయన ఎమ్మెల్యేని మేము ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తున్నాం అనే పద్ధతిలో రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అదే చెప్తున్నారు కదా తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా. ఆయన మాజీ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని వాళ్ళు అసలు ప్రస్తావన చేయడం లేదు. అంటే అంత తీసి పడేస్తున్నారు వాళ్ళు. అలా కాదు కదా. ఎన్ని చెప్పినా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధికి చట్ట ప్రకారం ఏమేమి చేయాలో అన్ని చేయాల్సిందే ప్రభుత్వము. నిర్లక్ష్యం చేయకూడదు అనేది ఉండాలి కదా. ఇప్పుడు కక్ష సాధింపు ధోరణి అవసరమా అంటే అవసరమే లేదు ఇందులో. ఓకే, సెక్యూరిటీ విషయం ఏంటంటే ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సెక్యూరిటీ వేరు, మాజీ ముఖ్యమంత్రి సెక్యూరిటీ వేరు, న్యాచురల్గా తగ్గిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సెక్యూరిటీ మాజీ ముఖ్యమంత్రి అయినాక అంత సెక్యూరిటీ లేదు కదా, తగ్గించేస్తారు. అది మామూలుగా జరుగుతుంది. కాకపోతే ఏంటి, మామూలుగా భద్రతా చర్యలు ఏవైతే తీసుకోవాలనో అవి తీసుకోవాలి రెగ్యులర్గా. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆయన దగ్గర నుంచి, ఆయన కార్యాలయం నుంచో, ఆయన పిఎనో ఎవరో ఒకరో తెలియజేసినప్పుడు ప్రోగ్రాము, ఖచ్చితంగా దాన్ని పోలీసులు ఫాలో కావాల్సిందే. ఫాలో కాకుండా అడ్డదిరిగా మాట్లాడితే ప్రయోజనం ఏముంది? అదృష్టం కొద్దీ ఏం సంఘటనలు జరగలేదు కాబట్టి సరిపోయింది.
ఎవడు ఆకతాయి గాడు ఉండి ఏదో చేశాడు అనుకోండి, అప్పుడు ఎవరికి ఏం సమాధానం చెప్తారు పోలీసులు? ఇప్పుడు కరెక్ట్ కాదు అదైతే. ఒక్కని పెట్టండి, రాజకీయాలు అయిపోయింది. ఆయన ఓడిపోయాడు, 11 సీట్లు వచ్చి మీరు గెలిచారు, సీట్లో పైన కూర్చున్నారు. ఇంకా ఆయన 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 ఒక పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో ఉండనివ్వండి, రాజకీయంగా ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. కానీ భద్రత దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా ప్రభుత్వం తన బాధ్యతయుతంగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకవైపున మిర్చి యార్డ్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం, ఆ వెళ్ళినటువంటి సందర్భంలో తగినటువంటి భద్రత కల్పించలేదన్నటువంటి విమర్శ. రెండవ వైపున వచ్చేటప్పటికి అసలు అనుమతే తీసుకోలేదు, వద్దని చెప్పినా కూడా వెళ్ళారు అంటూ ప్రభుత్వం చెప్తోంది. ఇంకొక వైపున మిర్చికి కనీస మద్దతు ధర అన్నది ప్రకారం ఆల్రెడీ జరుగుతోంది. బట్ గిట్టుబాటు ధర కావాలి అంటే కేంద్రం జోక్యం చేసుకోవాలి అన్నటువంటిది ప్రభుత్వం చెప్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం, ఏది రైట్ ఏది రాంగ్ అన్నది జనం డిసైడ్ చేసుకోవాలి.